జ్ఞాని ధ్యానం. జ్ఞానికి ధ్యానం అవసరం లేదు. జ్ఞానికి ధ్యానం అంటే మెడిటేషన్ చేయటం చాలా కష్టం. ఎందుకని? అహం బ్రహ్మాస్మి, ఇది నా స్వభావం. నా స్వభావాన్ని నేను ఎలా ధ్యానం చేయను అంటాడు జ్ఞాని. రమణ మహర్షిని ఒక భక్తుడు అడిగాడు, మీరు ఇంకా ధ్యానం కొనసాగిస్తున్నారా అని. అప్పుడు రమణ మహర్షి ఏమంటారంటే, అహం బ్రహ్మ అస్మి ధ్యానం ఎంతకాలం చేస్తాం, నేను దేహం కాదు అనే భావన పోయేంత వరకు చేస్తాం ధ్యానం. నాకు సత్యం తెలిసింది, నేను దేహం అనుకునేవాడు సాధన చెయ్యాలి. నేను బ్రహ్మ అనుకునేవాడికి సాధన అవసరం లేదు. కాబట్టి నేను ధ్యానం చేయటం లేదు అని చెప్తారు రమణ మహర్షి స్పష్టంగా. అడిగిన శిష్యుణ్ణి రమణ మహర్షి ఎదురు ప్రశ్న వేస్తారు, బాబు నీవు ప్రతిరోజు నేను మనిషిని అని ధ్యానం చేస్తున్నావా? ఎవ్వరూ ఇలా ధ్యానం చేయరు కదా. ఎందుకని? నేను మనిషిని అని అతనికి స్పష్టంగా తెలుసు. అందుకని ఆ ధ్యానం అవసరం లేదు. అగ్ని వేడిగా ఉండును, నీరు చల్లగా ఉండును అని ఎవరు ధ్యానం చేయరు. ఎందుకని? అవి వాటి స్వభావాలు. అందుకని అలా ధ్యానం చేయరు. స్వభావం తెలిస్తే ధ్యానం అవసరం ఉండదు. అంతవరకు ధ్యానం చెయ్యాలి.